గర్భిణీ స్త్రీలు శృంగారంలో పాల్గొవచ్చా అన్న క్వశ్చన్ అనేది చాలామంది వేస్తుంటారండి. సో యూజువల్‌గా ఏంటి అంటే సెక్షువల్ ఇంటర్‌కోర్స్ అనేది క్యాన్ బీ డన్ ఇన్ ప్రెగ్నెన్సీ. బట్ దెర్ ఆర్ సమ్ సిట్యుయేషన్స్, అంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో మాత్రం సెక్షువల్ ఇంటర్‌కోర్స్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాము. అందులో ముఖ్యంగా ఏంటి అంటే అంటే ప్లెసెంటా అనేది కిందకున్నా, లేదంటే గర్భసంచి ముఖద్వారం అంటే సర్విక్స్‌లో ఏమన్నా చిన్నగా ఉన్నా, సర్వైకల్ ఇన్‌కాంపిటెన్స్ అని అంటాము. అలా కాకుండా ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా, లేదు అంటే ఉమ్మనీరు పడిపోయినా, ఇలాంటి కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే సెక్షువల్ ఇంటర్‌కోర్స్ అవాయిడ్ చేయటమే బెటర్. బట్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్ చేయటం వలన డెలివరీ త్వరగా వస్తుందా అని అంటే యూజువల్‌గా ఏంటి అంటే కొన్ని స్టడీస్‌లో మనకి ఏం చెప్తున్నారు అంటే ఈ స్పెర్మ్‌లో గానీ సెమైనల్ ఫ్లూయిడ్‌లో ఉండే ఒక రకమైన సబ్స్టెన్స్ దాని వలన ఏమవుతుంది అంటే సర్విక్స్‌ని యుట్రస్‌ని ఇరిటేట్ చేస్తుంది కాబట్టి కంట్రాక్షన్స్ అంటే యుట్రైన్ కంట్రాక్షన్స్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో వెరీ రేర్‌గా ఏంటి అంటే డెలివరీ ముందు మీరు ఇంటర్‌కోర్స్‌లో పాల్గొంటే కొన్ని సార్లు కంట్రాక్షన్స్‌కి లీడ్ చేయొచ్చు. బట్ డెఫినెట్‌గా అది డెలివరీ అయిపోతుంది, లేబర్ అయిపోతుంది అని మాత్రం చెప్పలేం. బట్ మైల్డ్ అబ్డామినల్ పెయిన్ వరకు మాత్రం కొంతవరకు మీకు ఉండొచ్చు అండ్ కొంచెం మీకు ఇబ్బందిగా కూడా ఉండొచ్చు. సో మీకు ఓకే ఉంది అంటే మీకు అనుగుణంగానే ఉంది, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అంటే శృంగారంలో తప్పకుండా మీరు పాల్గొవచ్చు. బట్ పాల్గొవాలి అని అనుకుంటే మాత్రం మీ గైనకాలజిస్ట్‌ని సంప్రదించి మీరు కరెక్ట్ క్యాండిడేటా కాదా, అంటే కొన్ని కండిషన్స్ నేను ఏదైతే చెప్పానో అవి కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి. సో అలాంటి కాంట్రా ఇండికేషన్స్‌లో మీరు పాల్గొకపోవడమే మంచిది. బట్ ఒకవేళ పాల్గొవాలనుకుంటే మాత్రం మీ గైనకాలజిస్ట్‌ని సంప్రదించి డిస్కస్ చేయండి.